అలాగే మైనార్టీ నాయకుడే కాకుండా మైనార్టీ నాయకుడు ఒక్కడే కాదు ఆయన, అన్ని కులాల్లో కూడా ప్రతి కులంలో అంటే ఇతర కులాల్లో కూడా పేరు పేరు చెప్పడం బాగుండదు. అన్ని కులాల్లో కూడా వివాద రహితులు పరుస్తారైతే నంద్యాలకు బాగుంటుందని ఒక సర్వే పోవడము ఆ విధంగా ఆయన ఎన్నుకోవడం జరిగింది. కరెక్ట్ ఈ రోజు ఒక సంవత్సరం అయింది మనము ప్రమాణ స్వీకారం చేసి ఆయన ఈ రోజు వరకు కూడా ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఎక్కడికి పోయినా కానీ ఆయన దృష్టి అంతా ఇక్కడ ఏం డెవలప్మెంట్ చేయడం ఎలా ఉంటుంది అని. నిన్న ప్రధాని దేవస్థానం దగ్గరికి అయితే ఇక్కడ ల్యాండ్ ఎంత ఉంది, అసలు ఈ ల్యాండ్ ఏ పొజిషన్ ఉంది అని అక్కడ అడుగుతున్నారు. అంటే ప్రతి చోట ప్రతి నిమిషం ప్రతి గంట ప్రతి రోజు ఎంతసేపులో నంద్యాల డెవలప్మెంట్ ఎలా ఉంటుందని ఆలోచించే వ్యక్తి ఆయన. కాబట్టి అటువంటి వ్యక్తి మనకు రావడం కూడా నిజంగా అభినందనీయం. అలాగే ఈ మార్కెట్ యార్డును రైతులకు అందుబాటులో తీసుకొచ్చి నిజంగా ఉంటే ఇప్పుడు సార్ చెప్పినాడు పొగాకు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకు గిట్టుబాటు ధర వచ్చే ఫస్ట్ పాయింట్ హరిబాబు గారు టేకౌట్ చేయాలని చెప్పి, అలాగే ఈ రైతులందరికీ కూడా ఈ రోజు గతంలో ఎంతమంది పనిచేసినా అందరికంటే కూడా గొప్పగా హరిబాబు గారు పనిచేశారని చెప్పి పేరు తెచ్చుకుంటారని చెప్పి ఆశిస్తూ